For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. పుట్టే పిల్లల నుంచి పెరిగే పిల్లల వరకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ ఆనంద్, నియోంటాలజిస్ట్ అండ్ పెడియాట్రిషియన్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, పిల్లలకి ఎక్కువ ల్యాక్ ఆఫ్ మిల్క్ పెట్టడం వల్ల కూడా మోషన్లో కూడా ఎక్కువ వామిట్ చేయడం లేదా మోషన్స్ అవ్వడం, సో అలా ఎక్కువ ఉన్నా సరే మనకి ఏమైనా ప్రమాదమా లేదా నార్మల్ క్యాజువల్గానే సార్? అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్. వామిటింగ్స్ అండ్ లూజ్ అంటే వామిటింగ్ ఒక్కటి అవ్వడం వేరే సమస్య, ఓకే. వామిటింగ్స్ తో లూజ్ మోషన్ కావడం ఇంకో సమస్య. వామిటింగ్స్, లూజ్ మోషన్స్ మొదట వామిటింగ్స్ తో మొదలయ్యి తర్వాత విరేచనాలు లేదా లూజ్ మోషన్స్ అయినట్లయితే జనరల్ గా ఇన్ఫెక్షన్. సో అది వైరల్ ఇన్ఫెక్షన్ సాధారణంగా. ఇప్పుడు దానికి టీకా కూడా ఇస్తున్నారు, ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఆ టీకా ఇస్తున్నారు రోటా వైరస్కి. అలా కాకుండా మిగతా వైరస్ల ద్వారా కూడా కావచ్చు. ఇలా జరిగినప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే బిడ్డ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. అంటే బిడ్డ బాడీ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది, దాన్ని రీప్లేస్ చేయాలి. ఎలా చేయాలి అంటే సో ఓఆర్ఎస్, ప్రాణ రక్షక ద్రవం, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ వస్తుంది. అది ఎంత తర్వాత కొంచెం పట్టిస్తూ ఉండాలి. సో అది ఎంత తర్వాత అంత ఇవ్వాలి. హైడ్రేషన్ ముఖ్యం. ఆ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ దాంతో దాన్ని సెట్ అయిపోతుంది. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే కొన్నిసార్లు ప్రోబయాటిక్ లాంటి మందులు అవి ఇస్తారు. యాంటీబయాటిక్స్ జనరల్గా అవసరం ఉండదు మెజారిటీ ఆఫ్ ద టైం. కానీ బిడ్డ మీద మోషన్స్ వెళ్తున్నాడు, ఏమి పొట్టలో ఉండడం లేదు, వాంతి అవుతుంది, జ్వరం వచ్చేస్తుంది, మోషన్లో బ్లడ్ కనిపిస్తుంది అంటే అప్పుడు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ డిహైడ్రేషన్ స్థాయి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఐవీ ఫ్లూయిడ్స్ అంటే మనం గ్లూకోజ్ పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ముందు నుంచే మనం జాగ్రత్త పడినట్లయితే అవసరం రాదు. అసలు ఈ లూజ్ మోషన్స్, వామిటింగ్సే కాకుండా ఎలా చూసుకోవాలంటే ఒకటి గవర్నమెంట్ ఇచ్చినట్టు లేదా ప్రైవేట్లో కానీ టీకా వేయించుకోవడం, 2 తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, బాటిల్ పాలు ఇవ్వకుండా ఉండడం. ఒకవేళ బాటిల్ పాలు ఇచ్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆ బాటిల్స్ చాలా అతి శుభ్రంగా క్లీన్ చేయడం, స్టెరిలైజ్ చేయడము. పాలిచ్చే తల్లి కానీ కేర్ టేకర్ కానీ పాలిచ్చే ముందు శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కోవడం, వాళ్ళ యొక్క నాపీ చేంజ్ చేసిన తర్వాత కూడా సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఇవన్నీ చేసినట్లయితే ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవచ్చు. అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్ ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవచ్చు. సార్, పిల్లలకి ఎక్కువగా డైపర్స్ వేస్తుంటారు కదా, అసలు ఈ డైపర్ వేయడం కంపల్సరీగా ముఖ్యం అంటారా? లేదా డైపర్ వేయడం వల్ల వాళ్ళు నాపీ చేసిన ఒకవేళ యూరిన్ చేసినా సరే ర్యాషెస్ వస్తున్నాయి కదా సో పిల్లలకి, సో ఈ డైపర్ కంపల్సరీగా వేయాల్సిందే అంటారా? ఓకే. డైపర్లు అనేది గత 2 దశాబ్దాల నుంచి అంటే 2 డెకేడ్స్ నుంచి ఎక్కువగా వాడడం జరుగుతుంది. కంపల్సరీ అంటే కంపల్సరీ కాదు, కానీ ఒక కన్వీనియన్స్, ఒక సౌకర్యం ఏంటంటే వెంటనే కాకుండా చూసుకోవడం. మీరు బట్ట వేసుకుంటే వేసుకోవచ్చు, మీరు బట్ట వేసినా లేదా ఈ రెడీమేడ్గా దొరికే వేసినా కూడా క్రమం తప్పి చెక్ చేయాలి. క్రమం తప్పి అంటే టైంకి చెక్ చేయాలి. జనరల్ రూల్ ఏంటయ్యా అంటే ఫీడ్ ఇచ్చే ముందు, ఫీడ్ ఇచ్చిన తర్వాత బిడ్డ ఏడ్చినప్పుడు, అలా బిడ్డ ఏడ్చినప్పుడు చెక్ చేయకుండా ఫీడ్కి ముందు తర్వాత చెక్ చేయకుండా ఉండి అందులోనే యూరిన్ మోషన్ ఉన్నట్లయితే ర్యాష్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు రెడీమేడ్గా వచ్చేటువంటి నాపిళ్లలో కొంతవరకు దాన్ని అబ్జార్బ్ చేసే, శోషించేటువంటి శక్తి ఉంటుంది. కానీ అలానే అదంతా చాలా హెవీగా అయిపోతే అది ఉండదు. కాబట్టి మీరు బట్ట వాడినా ఇది వాడినా క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ కంపల్సరీ ఈ నాపిల్ వాడాలని ఏమీ లేదు. సార్, చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి సార్? ఓకే. సో ఇమ్యూనిటీ పెరగడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం ఉందంటే అట్లా ఏమీ లేదు, టు బి ఆనెస్ట్. సో సహజంగానే పిల్లలు ఎదిగే కొద్దీ ఇమ్యూనిటీ కూడా సహజంగానే పెరుగుతూ పోతుంది. కానీ ఆహారం ముఖ్యం. సో ఎటువంటి ఆహారం అంటే పోషకాహారం, సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్. మనం యాక్చువల్గా చక్కగానే తినేవాళ్ళం ఇంతకుముందు. ఈ మధ్య కాలంలో మనకు ఆహారపు అలవాట్లు ఎట్లా మారినాయి అంటే అసలు మనం తినే ఏ ఆహారం సరైనది కాకుండా పోతుంది దురదృష్టవశాత్తు. మరి ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నట్లయితే ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది అంటే
ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ప్లెంటీ ఆఫ్ వాటర్, చాలా చక్కగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్, ఓకే. సో ఇలా అన్ని రకాలుగా, అంటే ఖరీదైనవైనంత మాత్రాన ఇమ్యూనిటీస్ అనేం కాదు. సో అన్ని రకాలుగా, అంటే అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే చిరుధాన్యాలు, ఓకే. సో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ, అంటే మన ఒక సాంప్రదాయమైనటువంటి భారతపు దేశపు భోజనంలో అన్నీ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు అవి మనం తినట్లేదు ఈ రోజుల్లో ఎక్కువ. సో మనం చాలా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయాం. సో అలా కాకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకుండా మామూలు సాధారణ పోషకాహారం ఉన్నటువంటి భోజనం తీసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి పాలు కొంచెం మరి ఎక్కువ పాలు ఇవ్వద్దు. సో రోజులో మ్యాక్సిమం 300 ml రోజుకి. గుడ్డు, మాంసం కూడా, మాంసాహారం తినే వాళ్ళైతే, మాంసాహారం తినని వాళ్ళైతే, తినేవారు తినని వారు కూడా ఈ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఎందుకంటే ఈ ఇమ్యూనిటీ పెంచడానికి అన్నీ కూడా కావాల్సిన ప్రోటీన్. సో వాటికి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాలు చోలే, రాజ్మా, రకరకాల పప్పు దినుసులు, తర్వాత సోయా, పన్నీర్, ఇవన్నీ కూడా. సో అలా అన్ని రకాలుగా పోషకాలు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇమ్యూనిటీకి ఇంకో 2 ముఖ్యమైనటువంటివి కావాలి. ఒకటి ఆహారంతో పాటు సరైనటువంటి నిద్ర, రెస్ట్ ఒకటి. మూడవది సరైనటువంటి శారీరక వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ, చక్కటి నిద్ర, సరైనటువంటి పోషకాహారం, ఈ 3 గనక సరిగా జరిగినట్లయితే ఆ బిడ్డ యొక్క పెరుగుదల, ఎదుగుదల చక్కగా ఉంటుంది. దాంతోపాటు ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా తట్టుకునేటువంటి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే సార్, మరి ఈ సమ్మర్లో చిల్డ్రన్ని ఎలా కేర్ తీసుకోవాలి సార్? సో సమ్మర్ అనగానే జనరల్గా సెలవులు అనగానే పిల్లలు బయటికి పోవాలనుకుంటారు. కానీ 40-42 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంది, తీవ్రమైనటువంటి ఎండలు. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎండ తీవ్రత పెరిగిన తర్వాత 10, 9, 10 వరకు బయటికి పోకపోవడం, సాయంకాలం 4-5 తర్వాత బయటికి రావడం ఒకటి. 2, వేసుకునేటువంటి బట్టలు కాటన్, నూలుతో చేసిన, అంటే చెమటని పీల్ చేసేటువంటి బట్టలు వేసుకోవడం, వదులుగా ఉండడము, చాలా ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం. ద్రవ పదార్థాలు అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ, ఆరోగ్యకరమైనటువంటి పానీయాలు, హెల్తీ డ్రింక్స్, అంటే బటర్ మిల్క్, కొబ్బరి నీళ్ళు, మామూలు వాటర్. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు మామూలు వాటర్ తాగడం పక్కన పెట్టి కూల్ డ్రింక్స్, తర్వాత రకరకాలటువంటి శీతల పానీయాలు. సో దానివల్ల నష్టమే ఎక్కువ కానీ లాభం లేదు. సో అలా హెల్తీ డ్రింక్స్ బాగా తీసుకోవడము. తర్వాత ఏకదాటికి, అంటే వాళ్ళు కొంతమంది పిల్లలు చాలామంది సమ్మర్ క్యాంప్స్ అని ఆడుకోవడానికి, ఆటలు నేర్చుకోవడానికి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇన్ ఏ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్, వాళ్ళు వాడుకునేటువంటి వాతావరణంలో సరైనటువంటి చల్లదనం ఉండడము, అంటే కొంచెం నీడగా ఉండడము. ఇంకోటి దానికి వాళ్ళు చేసేటువంటి శారీరక శ్రమకి అనుగుణంగా వాళ్ళు లిక్విడ్స్ తీసుకోవడం, ద్రవాలు తీసుకోవడం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా ఈజీగా అరిగేటువంటి, సాత్వికమైనటువంటి, ఫ్యాట్ ఎక్కువ లేనటువంటి ఆహారం తీసుకోవడం. సో ఇవన్నీ పాటిస్తున్నట్లయితే సో వేసవి కాలం పెద్ద సమస్య కాకూడదు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.